ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. తెలంగాణకు డిక్షనరీలో లేదు. తెలంగాణ అనే పదం అసలు డిక్షనరీలోనే లేదట. త్రిలింగ దేశం, ద ల్యాండ్ ఆఫ్ త్రీ లింగాస్. త్రిలింగ అనే పదంలో నుండే తెలంగాణ అనే పదం రూపాంతరం చెందింది. కొన్ని వందల సంవత్సరాల నుండే చరిత్రకారుల రచనల్లో, జానపద గేయాల్లో, పద్యాల్లో, శాసనాల్లో తెలంగాణ అనే పదం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని మీరు నెత్తిన పెట్టుకుని ఊరేగండి, పూజించండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మా తెలంగాణ భాషని, యాసని, సంస్కృతిని, మా అస్తిత్వాన్ని అవమానించి కించపరిచి మాట్లాడితే చీరి చింతగడతాం బిడ్డ. తెలంగాణ టీడీపీ సభ్యుడు బక్కిని నరసింహులు అనే వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రం గురించి ఇంతలా అవమానించి మాట్లాడితే ఒక్కరు స్పందించరు. బీజేపీ నాయకులైతే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియని పాకిస్తాన్ తో పోల్చినప్పుడే ఎవరు స్పందించలేదు. ఇక ఇప్పుడేం మాట్లాడతారు? అడపాదడపా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మాట్లాడినరు. కాంగ్రెస్ నాయకులు అసలేం మాట్లాడరా? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి మొన్న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళిండి, సంతోషమే గాని ఈ విషయం గురించి అస్సలు స్పందించలేదు. పైగా అక్కడ తను ఏమన్నాడంటే, ఇంద్రమ్మ ఒక తరమంట, ఎన్టీఆర్ ఒక శకమంట, వీళ్ళిద్దరి కలయికనే ఈ ప్రజాపాలనట. వాస్తవానికి ఈ ఇంద్రమ్మ విధానాలు నచ్చకనే కదా ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల లెక్క సోదర భావంతో కలిసి ఉండాలి, తప్పులేదు. కానీ ఇక్కడ మనోడే, మన తెలంగాణోడే మన అస్తిత్వాన్ని అవమానించి అవహేళన చేసి మాట్లాడితే ఏం చేయాలనో తెలుసు కదా. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం వరకు తరిమి కొట్టాలి, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టాలి. జై తెలంగాణ.